సార్ ఇవాళ మన టీవీ ఆర్టిస్ట్ సంబంధించి టీవీ ప్రొడ్యూసర్స్ సంబంధించి వాళ్ళ వరదలకి నిధులకి మీరు డొనేట్ చేయడం జరిగింది. ఏంటి అంటే మీ వంతు సహాయంగా చేయడం ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, మేము చేసే చిన్న సహాయం అయినా సరే ఏ ఒక్కరికి ఉపయోగపడినా అది ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా ఉంటుందనేది మా ఉద్దేశం. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తలా కొంత అమౌంట్ వేసుకొని ఒక అమౌంట్ని ఇరు రాష్ట్రాలకి ఇద్దామనేది మా ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి వచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇప్పుడు ఇద్దామని నిర్ణయించుకున్నాము. అలాగే టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టుల నుంచి వచ్చే ఫండ్ని కూడా కలెక్ట్ చేసి అవసరమైతే ఎఫెక్టెడ్ ఏరియాకి వెళ్ళి కూడా ఇద్దామనేది మా దృక్పథం అండి. ప్రస్తుతం అయితే ముందు వచ్చిన అమౌంట్ని ఇప్పుడు ఇచ్చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అండ్ మీరు ఇప్పుడు కరెంట్ సీరియల్స్ కానీ సినిమాలు ఏమేమి చేస్తున్నారు ఒకసారి చెప్తారు? నేను సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, సీరియల్ యాక్ట్ చేయట్లేదు ప్రస్తుతం. మొన్ననే ఈ మధ్య నిరీక్షణ అనే ఒక సినిమా వచ్చింది. ఐఎమ్ ఇంటూ అదర్ బిజినెస్ ఆల్సో, సో ఐఎమ్ బిజీ విత్ అదర్. మిమ్మల్ని అంటే చాలా మంది నాకు తెలిసి శివమణి, ఆంధ్ర వాళ్ళ ఇలాంటి చాలా సినిమాల్లో చూడగానే గుర్తుపడతారు మిమ్మల్ని. స్క్రీన్ ఏమన్నా మిస్ అవుతున్నారా? లేదండి, అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి చేస్తూనే ఉన్నాను. పిలిచినప్పుడల్లా ఆర్టిస్ట్గా రమ్మంటే క్యారెక్టర్ బాగుంది అనుకుంటే చేస్తున్నాను, లేకపోతే ఐఎమ్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ దేవరా సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎన్టీఆర్ గారితో చేశారు, యాక్ట్ చేశారు. ఎలా అంటే ఆయన అప్పటికి ఇప్పటికీ ఏమన్నా అబ్జర్వ్ చేశారా మీరు ఎన్టీఆర్ గారిని? ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ అండి, ఇంకా దానికి అసలు అక్కడి నుంచి చాలా ఎత్తు ఎదిగాడు ఆయన. నటుడిగా పాపులారిటీ ప్రకారంగా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే విధంగా ఏ విధంగా చూసినా ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే పర్సనల్ రిలేషన్షిప్లో ఎక్కడ చూసినా ఎక్కడ కలిసినా పలకరించడాలు ఆప్యాయతలు అవన్నీ ఉన్నాయి. బట్ యాజ్ ఎ స్టార్ ఈజ్ ఎ స్టార్ అంతే. మీకు ఆంధ్ర వాళ్ళ గురించి ఏదైనా ఒక గుర్తున్న ఒక్క మెమరీ ఏదైనా మాకు షేర్ చేసుకుంటారా? చాలా మెమరీస్ ఉన్నాయి, 1-2 చెప్పడం వల్ల అవమానించినట్టు అవుద్ది, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అన్న.